చిట్టినాడు చికెన్ పేరు వినగానే గుమగుమలాడే మసాలా వాసన గుర్తొస్తుందా? ఈరోజు ఇంట్లోనే అసలైన చిట్టినాడు చికెన్ స్పెషల్ రెస్టారెంట్ రుచిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను చిట్టినాడు చికెన్ అయితే ఎలా చేయాలో చూపించదు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర, అలాగే కొద్దిగా సాజీరా, మిరియాలు, లవంగాలు, ధనియాలు, కొంచెం ధనియాలు ఎక్కువనే పడతాయి, కొంచెం ధనియాలు, సోంపు, అలాగే 2 బ్లాక్ ఇలాచి, 4 గ్రీన్ ఇలాచి, ఇవన్నీ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని బట్టి ఇంకెక్కడా కారం వేయం కాబట్టి ఎండుమిర్చి అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఎండుమిర్చి కలర్ వచ్చేంత వరకు మంచి అరోమా వస్తుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది చిట్టినాడు చికెన్. ఇప్పుడు మీ దగ్గర డ్రై కోకోనట్ ఉంటే డ్రై కోకోనట్ వేసుకోండి. నా దగ్గర డ్రై కోకోనట్ లేదు కాబట్టి నేను కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. నేను ముందుగానే వేయించి పెట్టుకున్న దాని ప్యాన్లోనే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 కరప్పాకు రెమ్మలను అయితే వేసుకోండి. అలాగే కొంచెం చిన్న సాంబార్ ఉల్లిపాయ ఉంటుంది కదా, అది వేసుకోండి. నా దగ్గర సాంబార్ ఉల్లిపాయ లేదని చెప్పి నేను మన ఉల్లిపాయనే కొంచెం పెద్ద పెద్దగా కోసైతే వేసేసుకున్నాను. వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 గ్రీన్ చిల్లీని అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా, అందుకనే ఇప్పుడు వీటిని కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. నేను ముందుగానే 1/2 కేజీ చికెన్ని ఉప్పేసి కడిగి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. నేను మొత్తం కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో ఆ సాల్ట్ మొత్తం ఇక్కడే వేసుకుంటున్నాను, మళ్ళీ ఎక్కడ సాల్ట్ వేయను. మనం ఇంతకుముందు చేసుకున్న డ్రై రోస్ట్లో కూడా నేను సాల్ట్ వేసి పేస్ట్లా అయితే చేసుకోలేదు. ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఈ మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత అయితే పెట్టేసుకొని సిమ్లోనే మంచిగా ఉడికించుకోండి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మసాలాలను డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా చికెన్కి పట్టేంత వరకు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ చిట్టినాడు చికెన్లో వాటర్ అస్సలు వేయని అవసరమే లేదు. మనం పేస్ట్లా చేసుకున్న చికెన్ వాటర్ ప్లస్ మనం పేస్ట్లా చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. చాలా మంచి థిక్ గ్రేవీ వస్తుంది, మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకున్నాను కలరింగ్ కోసము, అంతే. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కారం ఏమి ఉండదు, కొంచెం కలరింగ్ రెడ్డిష్ కలర్ రావడం కోసం నేను అది వేసుకున్నాను. తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ వరకు సిమ్లోనే కుక్ చేసుకోండి. మన ఇంట్లో చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుంది. చూడండి, చికెన్లో ఆయిల్ కూడా తేలిపోయింది కదా. నేను ఇంకా ఈ టైంలో మీరు కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు, నేను టమాటా అయితే వేయట్లేదు. చూడండి, ఇప్పుడు గ్రేవీ మొత్తం బాగుంది కదా. ఇది నాన్లోకి, అలాగే చపాతీలోకి, అలాగే బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్.